ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. నిజమేనయ్యా, ఉల్లారావు అనే బ్యాంకులో హోమ్ లోన్ ఇస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మర్రెపల్లి మాయగాలు. లెట్స్ వెల్కమ్ దెం. పుట్టపు దొరకదిలిండో ఎవడికి వీడు దొరకడులెండో ముదురండో. హాయ్ ప్రశాంత్. సార్ హై సార్. సార్ బాగుంది సార్. సినిమా బాగున్నాడు ఏంటయా? అదే సార్, ఆరుగురు 10 పడతల సినిమా సార్. గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంబు నొక్కలుపు. అది నువ్వు ఇప్పుడు చూసావా? సార్ టీవీకి వచ్చినప్పుడు నేను మా నాన్న సార్ కొంచెం కొంచెం చూసా సార్. కొంచెం కొంచెం సినిమా చూడడం ఏంటయా? సూత పూర్తి చూడాలి కానీ, సూత పూర్తి చూడాలి కానీ. మా నాన్న నీళ్ళు తీసుకురాబో, ఆ పని చేయి ఈ పని చేయి, మీ పిలుస్తా అని చెప్పేసి పంపించారు సార్. వచ్చినోడు మొత్తం సినిమా మీ నాన్న చూసేసాడు అనమాట. మరి మిమ్మల్ని లేదా? నన్ను రాత్రి బయట పడుకోమంటా సార్. అంటే మీ నాన్న పగులు సినిమా చూసి రాత్రి అమ్మ సినిమా చూపించాడు అనమాట. మీ నాన్న పగులు సినిమా చూసి రాత్రి అమ్మ సినిమా చూపించాడు అనమాట. అందుకే కదా సార్ మనకు ఆరుగురు 10 పడతల సినిమా రిలీజ్ చేయాలి. మనకి ఇలాంటి సినిమాలే కదా సార్ కావాల్సింది. కరెక్ట్ కరెక్ట్ అయినా నువ్వు చెప్పింది కూడా. నాకు ఫోన్ వచ్చింది. హలో, నిజమేనయ్యా పుల్లారావు బ్యాంకుకి కాల్ చేసినందుకు కాల్ కట్ చేస్తున్నాను. ప్రశాంత్ రావు సార్ టైం 9 అవుతుంది, ఎప్పుడే ఆఫీస్కి వచ్చేది? 9 గడిచిన ఆఫీసులో అభివృద్ధిలో లేవు. 11 గడిచిన పంచాపుకి జనాలు పట్టడం లేదు. 9 గడిచా అంట 9 గడిచా. మీ నోట్లో పెట్టాను చూడు, నా అదిపు తక్కువ. నోట్లో నోరు పెట్టుకుంటాం సార్. అక్కడ ఇంగ్లీషులో నోట్లో ఏవేవి పెట్టుకుంటాం. ఈ మాత్రం బాగా మతికింటాయి సార్. అక్కడ ఇంగ్లీషులో నోట్లో ఏవేవి పెట్టుకుంటాం. ఈ మాత్రం బాగా మతికింటాయి. అదేదో హౌస్ లోనంట, హౌస్ లోన్ చూడు, అతనికి ఆ పేపర్లు తీసుకొని వచ్చేస్తారు. సతాయిస్తున్నారు. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. బావా ఒకసారి రావా? బావా ఒకసారి రావా అంటే 3 రావాలి, 3 పోతుంది. బావా నిన్ను పెళ్ళాని నా మీద ప్రేమ లేదా? పెళ్ళాం మీద ప్రేమ కన్నా పెట్టుబడులే ఎక్కువ ఉన్నాయి. పెట్టావులే పెట్టుబడి 2000 చీరకు, 3 తులాల బంగారానికి, మేకప్ కు, ఐస్ క్రీమ్. నువ్వు చీప్ గాని చెప్పినదే 2,25,000 ఉంది. పెళ్ళానికి చీర కొనిచ్చి ఏమవుతుందో? పెళ్ళామా? పెళ్ళాం అంటే మంగళసూత్రం మోసి ఆడేదే కాదే, మొగుని అప్పుల పని చేసేది కూడా, మొగుని అప్పుల పని చేసేది కూడా. పోయబ్బా చాలా దూరం ఆలోచిస్తున్నాడు, కూల్ చేయాలి. బావా ఉండు, పట్టని వీరు వాళ్ళు చుక్కల చీర పెట్టి పక్కింటి ఆవిడ పట్టు చీర కట్టుకుందని పడక గదిలో పంచాయతీ పెట్టేదని పెళ్ళాం. ఓయబ్బా చాలా దూరం ఆలోచిస్తున్నాడు, కూల్ చేయాలి. బావా ఇదంతా నీకోసమే బావా. రోజా 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 బావా నీకోసం ఏదైనా చేస్తానే. బావా సెల్యూట్. నీకోసం ఏదైనా చేస్తాను ఇప్పుడు. బావా బంగారు కొని బావా. నా దగ్గర డబ్బులు కన్నా జబ్బులే ఎక్కువ ఉండాయి, నా దగ్గర డబ్బులు కన్నా జబ్బులే ఎక్కువ ఉండాయి. బావా ఇల్లు లోన్ లో పెట్టినావని తెలిసింది. నువ్వు నాకు కొనిసా తెలుసు, నువ్వు కొనిసా తెలుసు. మొగుని దగ్గర పెళ్ళాం పర్మిషనే లేదా, అయినా ఏమైపోతుంది ఈ లంగా జాకెట్. సరే వీడి లోన్ అడుగుతా అడిగి. సార్ మీకు హౌస్ లోన్ కావాలి సార్? లేదురా, వీధిలోని తీసుకుంటా. అది ఉండదు కదా సార్? ఉంటే వీధికి ఒక జైమాల్ని తోడైతాడులే. సరే వాళ్ళ ఎందుకులే, ప్రాసెస్ చెప్పు సార్. మన దగ్గర ప్యాడ్ ఉందా? లేదు, లోన్ కోసం పెట్టినా సార్. అడేదో పడింది చూడండి సార్. సార్ మనకు 1-2 సార్ ఇంట్లో ఉండేది? 2 ఉంటే జబర్దస్త్ మాత్రం 1 అవుతా అని 1 కట్టించారా సార్? మన జిల్లా పేరేంటి సార్? అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది అని జిల్లరా. మరి మండలం సార్? అది కూడా కరెక్టే కదా సార్, మండలం రా. మరి గ్రామం సార్? నేను ఎంత పెద్ద ఎదవనో నాకు కూడా తెలియదు. మాకు తెలుసులేరా. మీరు ఎప్పుడు బాధపడ్డారు?
కర్నూలు ఈవెంట్లో లాగ్ అవుతున్నప్పుడు బాధపడ్డా. మరి ఎప్పుడు సంతోషపడ్డారు సార్? తర్వాత స్కిట్ అయిపోయాక 10 మంది ఫోటో దిగినప్పుడు సంతోషపడ్డా. ఓకే, మీ ఇంటి పేపర్లు ఏంటి సార్ ఒకసారి? ఎట్లేదు. సార్ ఇంట్లో మీదేనా? లేదు సమంతది. నేను నా పిల్ల 3 పిల్ల ఆట ఆడతా అంటే ఇచ్చిపోయింది. మరి దీంట్లో మీదనేది? నాదింటే ఎందుకు అడుగుతావు? ఓయ్ సార్ మీరు చిన్న సమాధానం చెప్పండి సార్. మీరు తిన్నగా సమాధానం చెప్తే నీకు వినపడదేమో సార్. సార్ మీరు తింగర సమాధానం చెప్తే నేను వెళ్ళిపోతాను సార్. నేను అయితే మింగేయండి. ఇప్పుడు మేనేజర్ వచ్చి ఏమడుగుతాడో. నోటిదులంటే నేనే నోటిదులా. మీకు లోన్ అప్రూవ్ అయింది. లోన్ ఇస్తే ఏం చేస్తారు? లోన్ వచ్చిన సంతోషంగా నా నెలకు కట్టాల్సి ఈఎంఐకి బాధపడతాను సార్. ఇల్లు డబ్బు పడింది కానీ అల్ల నీళ్ళని అడుగుతుంటే లోన్ కట్టలేనన్నారు. లోన్ కట్టలేనన్నారా? ఒరే ఊర్లో నా గురించి అడగాలరా, క్రోమ్ లో కాదు. ఫస్ట్ కంతు కాదు, అన్ని కంతులు కట్ చేసుకున్నాను. ఇక ఆ కమిషన్ డబ్బులు ఏదో ఇచ్చేస్తే. ఒరే మీ దగ్గర లోన్ పెట్టుకుంటే మీ దగ్గర తీసుకునికి రా, నా దగ్గర దోషనికి కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయినా జీరాచులకు దాలకు 10,000 అయినాయిరా, ఒక 5,000 ఇచ్చిపోరా. రే 5,000 అన్నారు జీరాచులకు, 2,000 అయిందా రే? హలో, ఆ ఫైల్ అక్కడే ఉందండి. ఇప్పుడు లోన్ కాలేదు. బావా బంగారు ఆర్డర్ ఇచ్చాను, అడ్వాన్స్ చేయాలంట బావా. కూర్చో. అక్కకు లేక అడకదిద్దంటే చెల్లెలు వచ్చి ఏమనింది చెల్లెలు? జై చిరంజీవ అంటే ఇప్పుడు బంగారు ఆర్డర్ ఇచ్చాను, మా బంగారు. మొత్తానికైతే స్కిట్లో 4 తెలిసేట్టు చేసినారు. భార్యతో అయితే చేసినారు. బంగారం కోసం పెళ్ళం కొట్టడం, బ్యాంక్ వాళ్ళు రావడం బాగా చేశారు. మొత్తానికి అల్లాడిచ్చారు. రాండిక మీకేమన్నా కర్పూరాలు ఇచ్చి పిలిచాలా? కూర్చోంటారు పిలిచాడని మీరంతా మీరు రారు. సరే ఏమన్నా స్కిట్ అసలు సూపర్గా చేశారు. మరి మహేష్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? మర్రేపల్లి మాయగాళ్ళు నిజంగా మాయ చేశారండి. స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. బట్ నేను నుంచి ఇంకా ఎనర్జీ ఎక్కువ కోరుకుంటున్నాను, ఎందుకంటే మీ స్క్రిప్ట్లు ఒక అద్భుతంగా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కొంచెం ఏదో డౌన్ అనిపించింది. అంటే చాలా బాగుంది, బట్ ముందున్న ఎపిసోడ్ కంటే కొంచెం డౌన్ అనిపించింది. సో ఎనీవే బ్యాంక్ క్యారెక్టర్ కానీ తర్వాత లోన్ రికవర్ చేసిన క్యారెక్టర్ కానీ చాలా బాగా నచ్చింది. సో ఈ కాన్సెప్ట్తో పాటు కొంచెం ఇంకా ఎక్కువ కావాలి అనే ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫిక్స్లో అనుకుంటున్నాం. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. మీ నుంచి మంచి కాన్సెప్ట్ రావాలి, ఇంకా మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.